హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మా పిల్లల స్కూల్లో అయితే గ్రీన్ డే అయితే సెలబ్రేట్ చేస్తున్నామని చెప్పారు. సో మేడం వాళ్ళైతే గ్రీన్ కలర్గా ఉన్నది ఏదైనా ఇచ్చి పంపించమన్నారు. లైక్ క్యాప్సికమ్ కానీ, దొండకాయ కానీ, బెండకాయ కానీ, ఇట్లా ఏదైనా గ్రీన్ కలర్ స్వీట్ కానీ, వెజిటేబుల్ ఫ్రూట్ ఏదైనా పంపించమన్నారు. కానీ అలా ఎందుకులే, కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి, పిల్లలకు కొంచెం అర్థమయ్యేలా చేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాము. చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఒక బాల్కి అయితే పెయింట్ అయితే వేసాము, అది లాస్ట్లో అయితే చూపిస్తాను. వాళ్ళ మామ చూడండి ఒక థర్మాకోల్ షీట్ తీసుకొని దానిపైన అయితే ఒక చెట్లు ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అయితే ప్రిపేర్ చేసి పంపిద్దామని అయితే ఫిక్స్ చేసాం మేము. చూడండి, థర్మాకోల్ షీట్ అయితే స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకొని ఇట్లా హాఫ్ సైడ్ డివైడ్ చేసుకొని ఒక సైడ్ గ్రీన్ కలర్, ఇంకో సైడ్ మడ్ కలర్ అయితే పెయింట్ చేసాము. చూడండి, ఆ సైడ్ బ్లూ కలర్ అయితే వాటర్ అండి. అండ్ ఇంకో దాంట్లో ఇంకో థర్మాకోల్ షీట్ అయితే తీసుకొని ట్రీస్కి అయితే కట్ చేశాడు. పెన్తో డిజైన్ చేసి దాన్ని అలాగే చాక్తో అయితే కట్ చేశాడు. చూడండి ఎలా కట్ చేశాడో. ఫైనల్ అయితే మాత్రం సూపర్ వస్తుంది. చూడండి, వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మొత్తం ఇల్లంతా గలీజ్ అయిపోయింది. చూడండి, నేనైతే ఒక సర్కిల్ కట్ చేశాను, అది చిన్న బాబుకి అయితే చేశాను, అది కూడా లాస్ట్లో చూపిస్తాను. చూడండి, థర్మాకోల్ షీట్స్ ఆ రోజు 3 or 4 బై చేసాము. చూడండి హౌస్ అంతా ఎలా ఉందో. ఫైనల్ అయితే చూడండి, చిన్న థర్మాకోల్ షీట్ కట్ చేసి దానిపైన సేవ్ అవర్ ఎర్త్ అనే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చాము. ఆ థర్మాకోల్ షీట్తోనే రౌండ్గా కట్ చేసి మా పెద్ద అబ్బాయి పేరు అయితే రాసి యూకేజీ అని రాసాము. చూడండి, లెఫ్ట్ సైడ్ అయితే ట్రీస్ ఉంటే ఎలా ఉంటుందో, రైట్ సైడ్ అయితే లేకపోతే ఎలా ఉంటుందో, చెట్లు ఎండిపోయినట్టు ఇలా పెట్టాము. కరివేపాకు పొలాలు ఉంటాయి కదా, అవి తీసుకొని దానికి మడ్ కలర్ వేసి అట్లా గుచ్చేసాము. బ్యాక్ సైడ్ చూడండి, పొల్యూషన్ అంతా ఉంటే ఎలా ఉంటుందని. ఈ పక్క చూడండి ప్యానెల్స్ అవన్నీ ఉన్నాయి. ఇటు పక్క వైట్గా గీసింది ఏంటంటే చెత్త అవన్నీ వేస్తారు కదా వాటర్లో, అది ఇటు పక్క వైట్ వాటర్లో ఏమీ వేయకపోతే ఇలా ఉంటుందని. బాల్ అయితే సెంటర్లో కింద డబల్ టేప్ అయితే అంటించి చేసాను చూడండి. అండ్ దానిపైన థర్మాకోల్ షీట్తో ఒక సైడ్ చెట్టు ఎండిపోతే ఎలా ఉంటుంది, ఉంటే గ్రీనరీగా ఉంటే ఎలా ఉంటుందో చూపించాను. చూశారు కదా. అండ్ ఇప్పుడు చిన్న బాబుకి అయితే ఇలా చేశానండి. ఒక సర్కిల్ అయితే కట్ చేసుకొని దానికి కింద గ్రీన్ కలర్ పెయింట్ వేసి, మీ ఇంట్లో ఏదైనా లీవ్స్ ఉంటే లీవ్స్, లేదా లైవ్ లీవ్స్ ఉన్నా కానీ అవి చుట్టూ కొంచెం అటాచ్ చేసేసి, మా ఇంట్లో అయితే ప్లాస్టిక్ అయితే ఉంది కాబట్టి నేను గుండు సూదులతో అయితే అట్లా అటాచ్ చేసేసాను. అండ్ చిన్న థర్మాకోల్ షీట్స్ తీసుకొని ఒక బుక్లో యానిమల్స్ అయితే కట్ చేసి దానికి అటాచ్ చేసి కింద గుండు సూదు కానీ లేకపోతే చీకటి పుల్ల కానీ పెట్టి దానికి గుచ్చేస్తే ఉంటుంది కింద యానిమల్స్ అన్నీ. అండ్ పైన బాల్ కొంచెం హైట్లో పెడదామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఎట్లా లక్కీగా అయితే నిలబడింది. చూడండి, ఒక స్టిక్ తీసుకొని డబల్ టేప్ తీసుకొని దానికి స్టిచ్ చేసి బాల్కి అంటిస్తున్నాను. 3 sides అయితే కొంచెం సపోర్ట్గా ఉంటుందని 3 స్టిక్స్ అయితే పెట్టాను. చూస్తున్నారు కదా, చాలాసేపు పట్టింది ఇట్లా అటాచ్ చేయడానికి నాకు. ఫైనల్ అవుట్పుట్ అయితే మాత్రం చాలా క్యూట్గా ఉంటుంది. చిన్న బాబు కాబట్టి కొంచెం యానిమల్స్ అట్లా క్యూట్గా చేశాను. పెద్ద బాబు కాబట్టి యూకేజీ కాబట్టి అబ్బాయికి కొంచెం అర్థమయ్యేటట్టు ఇట్లా ఉంటుంది నాన్న, ట్రీస్ ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి అలా చేసి పంపించాను. ఫైనల్లో అయితే ఇద్దరు బాబులు కొంచెం 3 to 4 lines నేర్పించాను. అది కూడా చూడండి. మీరు ఎవరైనా కానీ ఇట్లా గ్రీన్ డే కానీ లేకపోతే ఏదైనా సైన్స్ ఫెయిర్ ఏదైనా చిన్నపిల్లలకు కానీ కండక్ట్ చేస్తుంటే మీరు కూడా ఇలా అయితే ప్రిపేర్ చేసి పంపించండి. టీచర్స్ అయితే మాత్రం కొంచెం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ అలా చేస్తారు బాగా, ఇట్లా కానీ చేసి పంపిస్తే. చూసారు కదా ఎంతసేపు పడుతుందో నాకు. అండ్ స్టిక్స్ కూడా వెయిట్ ఉండకూడదు. బాల్ కూడా 10 rupees 15 rupees ప్లాస్టిక్ బాల్ తీసుకోవాలి. దానికంతా పెయింట్ వేసి ముందు రోజే పెయింట్ వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఫైనల్గా చూడండి ఎలా ఉందో. చిన్న బాబుది అయితే క్యూట్గా ఉంది కదా.
పెద్ద బాబుకి అయితే కొంచెం ఎక్స్ప్లెనేషన్గా ప్రిపేర్ చేసాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా కానీ చేసి పంపిస్తే మన పిల్లలే హైలైట్ అవుతారు. నేనైతే ఆ ఉద్దేశంతోనే పంపించాను, మన పిల్లలు హైలైట్ అవ్వాలి, ఓన్లీ ఫ్రూట్ ఇలా ఇస్తే అందరితో పాటు కామన్గా ఉంటుందని. చూడండి, అక్కడ కూడా థర్మోకోల్ షీట్తో రౌండ్గా కట్ చేసి చిన్న అబ్బాయి పేరు రాసి తన క్లాస్ రాసి ఇలా పెయింట్ వేసి పంపించాను. Celebrating Green Day. Save our earth. భూమిని కాపాడండి. థ్యాంక్ యూ.